శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది మా ఊళ్ళోని సాయిబాబా భజన అలాగే లలిత పారాయణ అయితే మా ఇంట్లో పెట్టుకున్నామండి. ఇది జామిలో మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు ఇదంతాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం కోసం సజ్జు పులిహార అయితే చేశాను. వరినొక్కతో చేస్తాం కదా, అది శనగలు కూడా పోపు పెట్టాను. అలాగే పరవన్నం కూడా చేశాను. ఆ వీడియో తీయడం మిస్ అయింది, ఆ క్లిప్పింగ్ అనమాట. ఇలా ముందు రోజు నైటే నేను అమ్మవారికి చీరది కట్టి అలంకరణ చేసి ఉంచుకున్నాను. మన్నాడు ఉదయం బొట్టు పెట్టి ఇలాగ పువ్వుల దండ అది వేసి అమ్మవారిని అలంకరణ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో సాయిబాబా భజన ఎక్కువగా పెడుతూ ఉండేవారండి. మా అత్తయ్య మా వారు చిన్నప్పుడు, తర్వాత మా మావయ్య గారు ఉన్నప్పుడు ఎక్కువ భజన పెట్టేవారు అనమాట. మా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో భజన పెట్టడం. మా పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు ఒకసారి కూడా భజన పెట్టుకోలేదు. వీళ్ళందరూ మా వారు మా ఆడపడుచులు వీళ్ళందరూ చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాబా భజన ఎక్కువగా మా ఇంట్లో పెడుతూ ఉండేవారు. మా మావయ్య గారికి చాలా ఇష్టం అండి భజన ఇంట్లో పెట్టుకోవడం. అందుకని అప్పుడు ఎక్కువగా పెడుతూ ఉండేవారు. ఇప్పుడు భజన బృందం కూడా పెద్దగా ఎవరూ లేరు మా ఊర్లోని, అందుకని భజన ఇప్పటి వరకు పెట్టుకోవడం మాకు అవ్వలేదు. ఇది మా ఊర్లోని భజన మండలి అనమాట. అక్కడికి వెళ్ళి మేము పాదుకులు బాబావారి ఫోటో అది తీసుకొని వచ్చామన్నమాట. కలిసి కూడా ఉంటుంది. కలిస బాబావారి భజన ఫోటో ఇలా పాదుకులు ఇవన్నీ మేము తెచ్చుకున్నాం అనమాట ఇంటికి. పాదుకులు తెచ్చుకున్న తర్వాత పాదుకులను అయితే శుభ్రం చేసి వాటికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు అది పెట్టి ఇలా పాదుకులు అవి పెట్టుకున్నాము. బాబాగారి ఫోటో అది పెట్టాము. ఒక కుర్చీ అయితే వేసి ఇలాగ ఒక ఆసనం అయితే వేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేసి ఉంచాలండి. అంటే బాబావారు వచ్చి అక్కడ కూర్చుంటారని ఒక నమ్మకం. ఎక్కడ భజన అయినా సరే ఇలాగ ఒక కుర్చీ వేసి దాని మీద ఒక క్లాత్ వేసి 2 పువ్వులు పెట్టి ఉంచుతారనమాట, గులాబీ పువ్వులు. ఇలా మేము ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు అయితే పాదుకలకి వాటికి ఇలా దిష్టి తీశారనమాట. అది తీయడం ఆనవాయితీ అట. అంటే పాదుకలు బయట నుంచి మనం తీసుకొస్తాం కదా, అలా నేరుగా ఇంట్లోకి పట్టుకెళ్ళకూడదని వీధిలో ఉండగానే మాకు ఇలా అయితే మా ముగ్గురికి అయితే ఇలా దిష్టి తీశారనమాట. మేము పాదుకులు ఇవన్నీ కలిసి ఇవన్నీ పట్టుకొని వచ్చామని. పాదుకలు అయితే మా మరిది పట్టుకున్నాడండి, బాబాగారి ఫోటో మా వారు పట్టుకున్నారు, కలిసి అయితే నేను పట్టుకున్నాను. చాలా చాలా బాగా అయిందండి భజన అయితే. చాలా సంతోషంగా అనిపించింది, మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. మా అత్తయ్య గారికి చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి పూజలు నోవులు భజనలు అంటే చాలా బాగా చేస్తారు ఆవిడ. అరేంజ్మెంట్స్ అన్నీ ఒకప్పుడు ఇంకా బాగా చేసేవారు. ఇప్పుడు కాస్త ఓపిక తగ్గి మేము చేయడంతో మేము అటు ఇటుగా చేస్తున్నాం. కానీ మా అత్తగారు అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి. బట్ ఆవిడ డైరెక్షన్లోనే మేమైతే చేస్తున్నాం ప్రస్తుతానికి అన్నీని. మాకంటూ ఓన్ డెసిషన్ ఏం లేదు. ఇలా మా ఇంట్లో చేసుకునే వాటికి మా అత్తగారు ఎలా చెప్తే మేము అలా ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆవిడ చాలా చేస్తున్నారు, చాలా ఫంక్షన్లు పూజలు నోవులు అన్నీ, కాబట్టి ఆవిడకి చాలా అనుభవం ఉంది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలన్నది. ఇలా మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత పాదుకలు శుభ్రం చేసి చూపించాను కదండి, అలా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాం. ఇదంతా మా ఇల్లు, మా ఊళ్ళో మా ఇల్లు అనమాట, మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. చాలా ముందుకి ఎక్కువ స్పేస్ ఉంచుకొని కట్టుకున్నారనమాట మా మరిది. చాలా బాగుంటుంది ఇల్లు అది కూడాను. ముందుకు ఎక్కువ స్పేస్ ఎందుకు ఉంచుకున్నామంటే మా వాళ్ళకి క్రికెట్ ఆడడం చాలా ఇష్టం అనమాట. ముగ్గురు అన్నదమ్ములు కలిస్తే క్రికెట్ ఆడేసుకుంటారు, వాటి కోసమని స్పేస్ అది అలా ఉంచుకున్నారనమాట. ఈసారి మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, వాళ్ళు ఆడుకున్నప్పుడు ఎలా ఉంటారు ఏంటి అన్నది. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటుందండి అక్కడికి వెళ్తే. అందరం కలుస్తాం కదా, మా 2 ఆడపడుచులు మా మరదలు ఇద్దరు మేము అందరమును. ఏదైనా మన ఫ్యామిలీ మన అందరం కలిసి అలా ఉండడం అన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎవరికైనాను. ఎంతమంది ఉన్నా సరే మన వైపు కూడాను, కానీ అత్తవారి ఫ్యామిలీతో మనకున్న రిలేషన్ వేరనమాట. అందులో నాకెవరు అన్నదమ్ములు అక్కచెల్లు లేకపోవడంతో నాకు కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ అనమాట వాళ్ళందరితోని. వాళ్ళు కూడా అలాగే చూస్తారు, మా మరుదులైనా మా ఆడపిల్లలైనా ఎవరైనా సరే. మా వదిన కదా మేమెందుకు ఇలా తనతో ఫ్రెండ్లీగా ఉండాలని ఉండరు. అందరూ ఫ్రెండ్స్ లాగా అక్కచెల్లు అన్నదమ్ముల్లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోనైతేను. అంతే. అంటే 16 ఏళ్ళు అయిపోయింది మా పెళ్ళయి. నాకు ఈ 16 ఏళ్ళలో ఒక్క రోజు కూడా వాళ్ళు మాట అన్నారని కానీ మేము అనుకున్నాం అన్నారు కదా అని ఇప్పటివరకు ఏమీ లేదు. ఇలా కలిసి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పాదుకలు కూడా ఇలా పెట్టి శుభ్రం చేసి పెట్టేసామండి. పాదుకలు కూడా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ప్రసాదాలు అయితే ఇలా ప్యాకింగ్ చేస్తాను. సజ్జు పులిహార శనగలు అన్నీ ప్యాకింగ్ అయితే చేశాను. పరవన్నం అయితే డిస్పోజబుల్ కప్పుల్లో వేసి ఇచ్చేసామన్నమాట. పూజకు అంతా రెడీగా ఉన్నదండి. ఇంకా వాళ్ళు భజన బృందం వాళ్ళు రావడమే లేటు. వాళ్ళు వస్తే మేమైతే పూజ అయితే మొదలు పెట్టేస్తాము.
ఇక్కడ చూసారు కదా మా వారు, నేను, మా పెద్ద మరిది కూర్చున్నాం. మా చిన్న మరిదికి కోవిల్ ఉన్నదండి, అందుకే తను రావడం అవ్వలేదు. కోవిడ్ ఉంటే కష్టం అండి, వదిలేసి రాలేము, మాకు కూడా ఉన్నది కదా. తను లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యాడనమాట. నేను, మా పెద్ద మరిది, మా వారు మేమైతే ఇలా కూర్చొని, మా అబ్బాయేనండి, మా అబ్బాయి గణపతి పూజ అది చేయించి సంకల్పం అది చెప్పిన తర్వాత మేము ముగ్గురం కూర్చొని ఇలాగా అమ్మవారికి కుంకుమార్చన అయితే లలితా సహస్రనామ పారాయణ అందరూ చదువుతుంటే నేనైతే కుంకుమార్చన చేసుకున్నానండి అమ్మవారికి. అలాగే గణపతి పూజ అది కూడా అయిన తర్వాత భజన మొదలు పెట్టారు వాళ్ళు. భజన పూర్తయ్యేసరికి దగ్గర మేము 9:30కి మొదలు పెడితే ఇంచుమించు 1 గంట అయిపోయిందండి. 1 గంట వరకు భజన, ఈ లలిత సహస్ర పారాయణ ఇవన్నీ అయ్యాయి. ఆ అబ్బాయే మా పెద్ద అబ్బాయి అండి, మా పెద్ద అబ్బాయే మాకు సంకల్పం చెప్పి గణపతి పూజ అవి అన్నీ ఆ రోజు చేయించాడు మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అనమాట. చాలా బాగా అయిందండి భజన. నేను ఇదే ఫస్ట్ టైం అసలు చూడడము చెయ్యడము రెండూ కూడాను. అంటే భజన పెట్టుకుంటారని తెలుసు తప్ప నేను ఇప్పటి వరకు ఎవరింట్లోని వెళ్ళలేదండి. లలితా సహస్ర పారాయణకి అయితే చాలామంది ఇళ్లలో పెట్టుకున్నారు, నేను వెళ్ళాను కూడా. కాకపోతే బాబా భజనకి నేను ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళలేదు, నాకు అంత ఐడియా లేదు. మా అత్తయ్య గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, నా పెళ్ళైన కొత్తలోనే మన ఇంట్లో ఎప్పుడు బాబా భజన పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు భజన బృందం వాళ్ళు ఎవరు లేరు, ఉంటే మీ పెళ్ళయింది కాబట్టి పెట్టిస్తానని అనేవారు. కాకపోతే ఎవరు అప్పుడు లేకపోవడంతో మేమైతే ఇంట్లో పెట్టుకోలేకపోయాము. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం చేయడం రెండూను. ఆ మెరూన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మా ఆడబడుచు అండి, మా చిన్న ఆడబడుచు ఆవిడ. మా పెద్ద ఆడబడుచు కూడా లాస్ట్లో వచ్చారనమాట. ఆవిడ కాస్త మొదలైపోయిన తర్వాత మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఆటో ఫెసిలిటీ అది ఉండదు వాళ్ళ ఊరి నుంచి, అందుకు ఆవిడ లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యారనమాట. ఈవిడ నా వెనకాతలు కూర్చున్నారు కదా మెరూన్ కలర్ శారీ, తను మా చిన్న ఆడబడుచు, మా వారికి చెల్లెలు అనమాట. ఇలా మేము అందరం కూర్చొని ఒక భజన, పారాయణ, పూజ ఏది చేసుకున్నా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా మంచి మంచి పూజా వీడియోస్ అన్నీ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఫ్యామిలీ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఇలా ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం భజనలో పాల్గొన్నాను కాబట్టి నాకు ఇంకా ప్రశాంతంగా కొంచెం కొత్తగా కూడా అనిపించింది. నేను ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి. లలితా సహస్రం అయితే నేను ఎప్పుడు నిత్యపారాయణ చేసుకుంటాను, ఇంట్లో పొద్దుట సాయంత్రం చదువుకుంటాను. అలాగే ఎవరింట్లో పారాయణ ఉందన్న మిస్ అవ్వకుండా నేను వెళ్తానండి. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ బాబావారి కరుణా కటాక్షాలు కూడా మనందరి మీద కూడా ఉండి మనం ఆయుర ఆరోగ్యాలతో ఎల్లకాలం సుఖంగా ఉండాలని నేనైతే ఆశిస్తున్నానండి. ఆయు ఆరోగ్యాలు తప్ప నేనైతే ఏమీ కోరుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు కదండి, అది అందరికీ తెలిసిందే. మంచి హెల్త్ కోసం మనందరం ఎంత కష్టపడుతున్నామో అన్నది మనకి తెలుసు. హాస్పిటల్ వైపు చూడకుండా అందరం హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి ఆయుర ఆరోగ్యాల భగవంతుడు మనందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా మా ఇంట్లో చాలా పూజలు, ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయండి. ఒకటి నేను మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్లో ఎక్కువ కుకింగ్ అండ్ పూజ వీడియోస్ తప్ప ఇంకేమీ రావండి. చాలా హ్యాపీగా చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకైతేను ఈ వీడియోని చూస్తూ ఉంటే. వీడియోస్ అన్నీ మా ఆడబడుచు కూతురు, మా ఆడబడుచు కొడుకు అయితే తీశారండి. వీడియోస్ అన్నీని తీసి నాకు సెండ్ చేసి అత్త ఎలా ఉన్నాయి అని అడిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మెమరబుల్ కదా ఇవి. నేను అయితే మర్చిపోతూ ఉంటానండి, అనుకుంటాను వీడియోస్ తీసుకుందాం చేద్దామని, బట్ నాకు అంత ఐడియా ఉండదు. బట్ మా ఆడబడుచు పిల్లలు అయితే మాత్రం ఏ చిన్నది చేసినా కూడా వెంటనే వీడియో తీసి మాకు పెడుతూ ఉంటారు. ఎలా ఉన్నది చూడండి, మనం వెళ్ళాం కదా, చేసాం కదా, ఈ పూజ చేసాం, ఆ పండగ చేసాం, ఎలా ఉంది చూసి మాకు చెప్పండి అని అంటూ ఉంటారు. అదొక మెమరబుల్గా ఉండిపోతుందండి మాకు. ఆ విషయంలో మాత్రం ఆడబడుచు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారనమాట. నాకైతే ఇలా వీడియోస్ అవి పెట్టి, అత్త నువ్వు యూట్యూబ్లో చేస్తున్నావు కదా, వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టత్త, అందరూ కూడా చూస్తారు తెలుసుకుంటారు కదా అత్త అని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు తీసిన వీడియోలేనండి. వాళ్ళు తీసిన వీడియోలు నాకు పంపిస్తే నేనైతే ఇలా ఎడిటింగ్ చేసి మీ అందరికీ అప్లోడ్ చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతేను. ఇలా కూర్చొని మేమందరం పూజ చేసుకోవడం, అమ్మవారి పారాయణ చేసుకోవడం, ఇది మా ఇంట్లో దేవుడు కదండి.
పారాయణ లలిత సహస్ర పారాయణ చేసుకోవడం, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించే. తను మా ఆడపడుచు కూతురు, ఆ పక్కన ఎల్లోసారి మా అత్తగారునండి. చాలా సంతోషంగా అనిపించింది. ఆయన మా ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట, మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఆయన, ఎల్లో షర్టు. చాలా కొత్తగా అని కాదు, నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. బాబా భక్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే అంకితం చేస్తున్నాం అనమాట. బాబా భక్తులుగానే కాదు, అందరం భక్తులమేనండి. అందరికీ సనాతన ధర్మం మీద చాలా గౌరవం ఉంది. మనందరం ఆధ్యాత్మికం వైపే అడుగులు వేస్తున్నాం కదా. కాబట్టి ఇలాంటి పూజలు ఏవైనా ఉన్నప్పుడు మీ ఇంట్లో కూడా సంకల్పించుకొని తప్పకుండా చేసుకోండి. ఒక పూజ, ఒక భజన చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి కాస్త మనకి మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట. పాజిటివ్ థింకింగ్ అనేది ముందు మనకి అలవాటు అవుతుంది. సో నాకు కూడా నేను ఎక్కువగా పూజలు చేయడానికి కూడా రీజన్ అదే. అంటే ఏదో భగవంతుడిని కోరుకుందాము, ఆ కోరిక నెరవేరిపోవాలి, ఇలాంటివి ఏవి నాకైతే లేవండి. కాస్త పాజిటివ్గా మన మైండ్ అనేది ఉంటుంది. మనం కూడా ప్రతి విషయంలో పాజిటివ్గా థింక్ చేయగలం కదా అని అదొక్కటే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తానన్నమాట. భగవంతుడి నుంచి నేను కోరుకునేది కూడా అదే, మెయిన్ ఆయుర ఆరోగ్యాలు ఇమ్మనే అడుగుతాను. మన్నాడు ఉదయం మన ఇంటి నుంచి అయితే పాదుకులు మా ఊరు గ్రామదేవత అయిన ఎల్లారమ్మ తల్లి గుడికి తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు భజన అనమాట. ఆ రోజు కూడా పాదుకులు మా మరదే పట్టుకొని వెళ్ళాడు. నేనైతే వెనక నుంచి ప్రసాదాలు అవి పట్టుకొని వెళ్ళాను. ఆ రోజు గుళ్ళో భజనకు కూడా నేనే ప్రసాదాలు అవి చేశాను అనమాట. ప్రసాదాలు అవి చేసి పట్టుకొని వెళ్ళామన్నమాట ఆ రోజు కూడాను. ఆ గుళ్ళో భజన అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి దగ్గర 1:30 అయిపోయింది. మార్నింగ్ అక్కడికి కూడా అంతే 9:30 కల్లా వెళ్ళామన్నమాట. ఇగోండి మా ఊరి గ్రామదేవత గుడి అనమాట. ఆ రోజు భజన అక్కడ పెట్టుకున్నారు. ఆ రోజు భజనలో మా